నమస్కారం దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా శ్రీ సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. తూర్పు గోదావరి జిల్లా తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో రీజనల్ జాయింట్ కమిషనర్ తనిఖీలు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరియు పలువురు ప్రముఖులు. పాతబస్తీలో 16న జరిగే అక్కన్న మాదన్న బోనాల సంబరాలు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారికంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 8 ప్రముఖ దేవాలయాల అమ్మవార్లకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. బల్కంపేట బాయి కాడ జాతరో జాతర ఎల్లమ్మ పూజలంట జాతరో జాతర. బల్కంపేట బాయి కాడ జాతరో జాతర ఎల్లమ్మ పూజలంట జాతరో జాతర. ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలకు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ వివిధ రూపాలతో వెలిసిన అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. శివసత్తులాడంగా బోనాలే దీయంగా పోతరాజులాడంగా అమ్మవారి మెచ్చంగా జాతర బల జాతర బల జాతర బల జాతర ఎల్లమ్మ పూజలతో జాతర జాతర కన్నుల పండుగలంట జాతర జాతర. బల్కంపేట బాయి కాడ జాతర జాతర ఎల్లమ్మ పూజలంట జాతర జాతర. బెజవాడ కనకదుర్గ దేవాలయ ఈవో ప్రత్యేకంగా హాజరు కావాల్సిండగా చివరి నిమిషంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవలసి రావడంతో ఆమె రాలేకపోయారని అచ్యుతరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గ ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి మాణిక్యరావుతో పాటు పాతబస్తీ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ చైర్మన్ దత్తాత్రేయ, ఇతర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాతర బల జాతర బల జాతర బల జాతర బల్కంపేట బాయి కాడ జాతర జాతర ఎల్లమ్మ పూజలంట జాతర జాతర. డప్పుల సప్పులతోని జాతర జాతర మా ఊరు దద్దరిల్లే జాతర జాతర. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపడమ్మ శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులు పొందడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఇదే అమ్మవారు 2009 నుంచి ఈ 9 సంవత్సరాలుగా ఇక ఆషాఢ మాసం ఉత్సవ కార్యక్రమంలో మేము ఇక్కడ పాల్గొని శ్రీ గౌరవులైనటువంటి సూర్యకుమార గారి ఆధ్వర్యంలో ప్రతి 8 దేవాలయంలో కూడా పట్టు వస్త్రాలను సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఇక్కడికి వచ్చాము. తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రంలో తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల వెలుగు చూసిన అవినీతి అక్రమాలు పలు రికార్డులను పరిశీలించగా అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి.
దేవస్థానం సిబ్బంది బినామీ పేర్లతో వేలంపాటల్లో పాల్గొని కోట్లాది రూపాయలు అమ్మవారి ఆదాయానికి శటకోపం పెట్టినట్లు ఆర్జేసీ గుర్తించారు. దేవస్థానానికి రావాల్సిన 4,62,00,000ని సిబ్బంది జీతాల నుంచి ఇవ్వాలని ఈవోను ఆదేశించారు. అమ్మవారి సన్నిధిలో గల హుండీలకు భద్రత లేదని ఆర్జేసీ పరిశీలించారు. హుండీలకు భద్రత కల్పించడంతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశించారు. ముఖ్యంగా ఏంటంటే బకాయిలు, గోల్డెన్ బకాయిలు, అది ఈనాడు పేపర్ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది రాస్తున్నారు కదా, ఆ బకాయిల స్టేటస్ ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పేసి కమిషనర్ చెప్పడంతో ఈరోజు వచ్చి మొత్తం వెరిఫికేషన్ ఇచ్చాం అనమాట. దగ్గర 4,52,00,000 రూపాయలు దగ్గర బకాయిలు ఉన్నాయి. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎవరైతే స్టాఫ్ పనిచేస్తున్నారో స్టాఫే బినామీల పేరు మీద, అంటే వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఇలా పాడుకుని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాము. బినామీ స్టాఫ్ పేరు మీద ఉంటే మాత్రం ఏంటంటే నిర్బంధంగా ఇక్కడ నోటీస్ పెట్టుకుని వాళ్ళ జీతాల నుంచి కటింగ్ మొదలుపెట్టిన ఈ నెల నుంచి అని చెప్పేసి జీతాల నుంచి కట్టేయడం అనేది ఈ నెల నుంచి మొదలు పెడతాం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకొచ్చిన రాజేంద్ర ప్రసాద్ ఉదయం వీఐపీ బ్రేక్ లో ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. పట్టుదలతో కృషి చేసే ప్రేక్షకులను నవ్వుతూ బ్రతకడం కంటే గొప్ప కిక్కు మరొకటి ఉండదని రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇకపోతే జీఎస్టీ అనే ఈ నూతన విధానానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడక తప్పదని, జీవితంలో మార్పులు సహజమన్నారు. ఆలయ అర్చకుల సమక్షంలో గర్భగుడిలోనికి తీసుకువెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పుట్టినరోజు నాడు మన యొక్క తిరుమల కొండ మీద ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాదం అని స్వామివారి వేసిన భిక్ష నేను కట్టిన కాటేజీని పునః ప్రారంభించాం మొన్ననే. దాన్ని ఇప్పుడు ఆథెంటిక్గా అంతా ఆన్లైన్ వచ్చేసింది. ఇప్పుడు మీకు తెలుసు, ఇండియాలో ఎక్కడ చూసినా బ్యాంకింగ్ దగ్గర నుంచి అన్నీ ఆన్లైన్లో చేస్తున్న సందర్భంగా తిరుమలలో ఈ కాటేజీ ఈ సిస్టమ్ని కూడా మొత్తం ఆన్లైన్ చేశారు. ఈ సందర్భంగా మనకి ఒక్కొక్క డోనర్కి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ వేరే సెపరేట్ ఉంటుంది, దాంట్లో ఐడి అవన్నీ కూడా తెలుసుకోవడానికి వాటిని ఆన్లైన్లో పెట్టడానికి రావడం జరిగింది. ఈరోజు అనుకోకుండా పుట్టినరోజు కూడా ఇంకో 4 రోజుల్లో వస్తుంది కాబట్టి స్వామివారికి పాదాల దగ్గర కూర్చుని వారి ఆశీర్వచనం తీసుకోవడానికి వచ్చాను నేను. చాలా అద్భుతంగా జరిగింది. నా బాధ్యతని, స్వామివారి ఇచ్చిన బాధ్యతని పరిపూర్ణం చేసి మళ్ళీ టీటీడీకి అప్పచెప్పడం జరిగింది. అది మళ్ళీ స్వామివారికి నా వల్ల నేను చేయగలిగినంతలో ఒక చక్కటి విధానం చేశానని, అది ప్రపంచంలోనే మొట్టమొదటి నటుడిగా పైన కాటేజీ ఉండటం అనేది నాకు నిజంగా స్వామివారి వేసిన భిక్షగా భావిస్తూ, మీరందరూ కూడా స్వామివారి ఆశీస్సులతో మీరందరూ ఎప్పుడు ఆనందంతో ఎప్పుడు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కన్న మాదన్న మహంకాళి గుడి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం జంట నగరాలైన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లలో జరిపే ప్రసిద్ధ పండుగ బోనాలకు ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం బోనాల పండుగలో ఘట్టాల ఊరేగింపుకు ప్రసిద్ధి చెందినది. హైదరాబాద్ పాత బస్తీలో 16న వైభవంగా జరిగే శ్రీ అక్కన్న మాదన్న బోనాల పండుగ అత్యంత ప్రాచీనమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో కన్నుల పండుగగా జరుపుకోవటానికి సిద్ధమవుతోంది. అక్కన్న మాదన్న బోనాల పండుగకి సర్వం సిద్ధమైంది. మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగే ఈ బోనాలకి ప్రత్యేకమైన ఆకర్షణ ఏమిటంటే ఘటాల ఊరేగింపు. ఈ ఘటాల ఊరేగింపులో అందరూ పాల్గొని ఒక్కొక్క ఘటాన్ని ఎత్తుకుని అమ్మవారి ఆలయంకు తీసుకుని వెళ్తారు.
మహిళలు తెల్లవారుజాము నుంచే బోనం ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి వస్తారు. ఈ బోనాల పండుగ ప్రత్యేక విశిష్టతను సంతరించుకుంది. పుణ్యాలిచ్చే తల్లివి నీవే, పుడమి నేలే రానివి నీవే, వరములిచ్చే తల్లివి నీవే, సర్వశక్తుల పల్లివి నీవే, పెద్ద పులినెక్కి రావమ్మా నవ్వులమ్మ పెద్దమ్మ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్, రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే అనిత, నారాయణ స్వాములు వేరువేరుగా ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దుర్గామాతను కొలిస్తే సకల పాపాలు నశిస్తాయి. ఆమె స్తోత్రం వింటే చాలు సకల పాపాలు మన నుంచి దూరమైపోతాయి. ఈ దేవతను పార్వతీదేవి అవతారము అని కూడా పిలుస్తారు. ఈ మాతను ఎక్కువగా ఆరాధించేవారు పశ్చిమ బెంగాల్లో అత్యంత వైభవంగా ఈ తల్లిని ఆరాధిస్తారు. కోల్కతా దుర్గామాత విగ్రహం 4 కోట్లంటే నమ్ముతారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదు కలిగిన దుర్గా విగ్రహం అని ప్రఖ్యాతగాంచింది. దుర్గా అంటే అత్యంత భయంకరమైన రూపాన్ని కలిగిన తల్లి. అందువలన ఈ తల్లి దర్శనం చేసుకోవటానికి వేలాది మంది భక్తులు ఈ తల్లి దర్శనం కొరకు ఇక్కడకు వస్తారు. ప్రస్తుత వ్యాసంలో కోల్కతాలో ఉన్న అత్యంత ఖరీదైన దుర్గాదేవి విగ్రహం గురించి వ్యాసం మూలంగా తెలుసుకుంటాం. सर्वमंगल मांगल्ये
नमस्ते ब्रह्माणी रूपधारिणे कौशाम्बक्षरिके देवी नारायणी नमोस्तुते त्रिशूलचन्द्राहिधरे महावृषभवाहिनी माहेश्वरी स्वरूपेण नारायणी नमोस्तुते मयूरकुक्कुटवृते महाशक्तिधरे नगे कौमारी रूपसंस्थाने नारायणी नमोस्तुते ఇది ఇవాల్టి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.